ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాము. లోకములో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, శ్రమలు, హింసలు విషయములో మన ప్రియ ప్రభువు చెప్పిన మాటలు నిజమైనవి. ఏ అనుమానం లేకుండా ఆ శ్రమలలో నేను నా వంతు అనుభవించవలసి ఉంది. మనము ధాన్యము త్రొక్కబడుచున్న కళ్ళములో మనము పడుకుని ఉన్నాము. మన మీదగా ధాన్యాన్ని నూర్చే కొయ్య వెళుతూ మనల్ని నలగొడుతూ ఉంది. అయితే మనము ఏమీ శ్రమలు కోరడం లేదు. అలాగే అది మన ఎదురు చూపు కూడా కాదు. మనము ఉన్న శత్రువుల మధ్యలో అలాంటప్పుడు సుఖము, శాంతం దొరుకుతుంది అని ఎలా ఆశించగలం? ఇది ఏమైనా అంటే ఈ లోకమేమైనా మనకు సొంత ఇల్లు కాదుగా. అసలు మనము ఉన్నది చెరసాలలో, పైగా బందీలుగా ఉన్న పరిస్థితులు సంతోషం దొరుకుతుంది అనుకోవడం, ఇంకా అరణ్యములో ఉన్నప్పుడు సౌకర్యాల కోసం వెదకటం పిచ్చితనం కదా. ఈ లోకంలో ఉండగా విశ్రాంతి దొరకటం కష్టమే కదా. అసలే ఇది మాటలు కక్కుతున్న కొలిమి, దెబ్బలతో నిరంతరం కొట్టబడుతూనే ఉంటాం. ఇవన్నీ ప్రభువారు చెప్పినట్లే జరుగుతున్నాయి కదా. ధైర్యం తెచ్చుకునుడి అని ఆయన మనతో అంటున్నాడు. అయ్యో, నేను క్రిందకి త్రోసివేయబడ్డానికి వెంట్రుక వాసి దూరములో ఉన్నాను. నేను విపరీతంగా అలసిపోయాను, నేను కృంగిపోయాను, నేను ఏమీ చెయ్యలేను, నా వల్ల ఏది కాదు అనే ఆలోచన ఏమాత్రం వద్దు. దేవుడు మనల్ని ప్రోత్సాహపరచడానికి ఆయన చెబుతున్న మాట, ధైర్యం తెచ్చుకో. దేవుని విజయాన్ని గురించి మాట్లాడుచు నేను లోకాన్ని జయించి ఉన్నాను అని చెబుతున్నారు. మనం చేసే పోరాటం కంటే ఆయన చేసిన పోరాటం ఎంతో గొప్పది. ఆయన పోరాడింది రక్తము కార్చినంతగా. మరి మనం అంత పోరాటం చేయడం లేదు కదా. అంత గొప్ప యోధుడు మన పక్షంగా ఉండగా జయం విషయంలో మనం ఎందుకు నిరాశపడాలి? నా ప్రాణమా, ఇలా చూడు, మన శత్రువు ఒకసారి చిత్తుగా ఓడించబడ్డాడు. ఓడిపోయిన వాడితో మనం యుద్ధం చేయడం ఏమిటి? పిచ్చితనం కాకపోతే చచ్చిన దాన్ని ఇంకా అసలు చంపాల్సిన అవసరం ఏముంది? దేవుడు తన కృప ద్వారా మనతో శత్రువును ఎప్పుడు ఓడింపజేస్తూనే ఉంటాడు. అందుకనే మనము ధైర్యముగా ఉందాము. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి.
మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకుంటూ, మీరిచ్చే ధైర్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మేము ఎల్లప్పుడూ మీ వాగ్దానమును మిమ్మును నమ్మగలిగి ధైర్యంతో కొనసాగుటకు కావలసిన కృప మా అందరికీ దయచేయండి. మీ పిల్లలను కలిగినంతటినీ దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను మీరు దీవించండి. ప్రతి వారి చదువుల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాల్లో అభివృద్ధి, ఆశీర్వాదం ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని మీరు దీవించండి. వివాహాలు కాని వారికి అవుటకు, అయ్యి గర్భఫలము లేని వారికి గర్భఫలములు ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లలు అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.